ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉందండి. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రయోగం, పంచమంలో గురువు, అష్టమంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. అశ్రద్ధ వహిస్తే ఆటంకాలు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఏమాత్రం కాలాన్ని వృధా చేయకుండా ఏకాగ్రతతో మీరు చేయవలసిన పనుల్లో మీరు నిమగ్నం కావాలి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ధనాన్ని జాగ్రత్తగా వినియోగించడం ద్వారా భవిష్యత్ అవసరాలు నెరవేరుతాయి. మొహమాటం వల్ల సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. సామరస్యంగా ముందుకు నడిచినట్లయితే కార్యసిద్ధి ఉంటుంది. తెలివిగా వ్యవహరించడం ద్వారా, సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మేలు కలుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. స్వయం కృషితో ముందుకు సాగినట్లయితే ఒత్తిడి ఉండదు. వాయిదాలు వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. వివాదాలకు అవకాశం కల్పించకుండా, ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మనం ఏది సాధించాలని అనుకుంటున్నామో దానిపైనే దృష్టి నిలపండి. వారాంతంలో శుభవార్తలు ఆనందాన్ని ప్రసాదిస్తాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు ఇష్టదైవ ప్రార్థన చేయడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మీనరాశి వారు ఈశ్వర దర్శనం చేసుకుంటే కలిసి వస్తుంది. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? అష్టమంలో సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్యప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేసి నమస్కారం చేయండి.